హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నెల్లూరు అమ్మాయిని. అయితే మా చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ జరిగిందనమాట. మా నాన్న 3 సార్లు అయ్యప్ప మాల యేసుకున్నాడనమాట. అయ్యప్ప మాల యేసుకుంటే అప్పుడు మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు. నాలుగోసారి యేసినప్పుడు వేరే వాళ్ళు ఇస్తా అని చెప్పినోళ్ళు కూడా మోసం చేశారనమాట. శబరిమల యెళ్ళేటప్పటికి ఒక్క రూపాయి డబ్బులు లేవు. అంతకుముందు బస్‌కి మాత్రం కట్టేసిందనమాట. నాన్న దగ్గర ఓన్లీ రూ. 250 మాత్రమే ఉన్నాయి డబ్బులు. ఉన్నప్పుడు ఏం చేసామంటే, ఇంక సరే అని చెప్పి అమ్మ ఒక కిలో రైస్ తీసుకొచ్చి, అన్నం వండి, పులిహోర చేసి, 4 పొట్లాలు కట్టి, నాన్నకి పొట్లం కట్టి ఇచ్చి పంపించిందనమాట. స్వామి నువ్వే అంతా, నువ్వే ఇది చెయ్యి అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని బయలుదేరి నాన్న వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాక పంబలో స్నానం చేసేటప్పుడు అక్కడ మొత్తం 4,500 ఇట్లా ఎవరో అక్కడ కింద పడిపోయి ఉన్నాయంట. తొక్కుతా పోతున్నారంట. అటు వస్తున్నారు, ఇటు వస్తున్నారు, తొక్కుతా పోతున్నారంట. కానీ ఎవ్వరు చూడట్లేదంట, తీసుకోవట్లేదంట. నాన్న చాలాసేపు చూసి సరే అని ఏంది అసలు అని చెప్పి చూశాడనమాట. చూస్తే 4,500 ఉన్నాయన్నమాట. అయితే చాలాసేపు చూశాడనమాట. ఎవరన్నా వస్తారేమో, అడుగుతారేమో ఇద్దాము అని. ఎవ్వరు రాలేదంట. ఇంక తర్వాత అయ్యప్ప స్వామికి దండం పెట్టుకొని, స్వామి నా కష్టం తెలుసుకొని నాకు ఇట్లా డబ్బులు ఇచ్చావా స్వామి అని దండం పెట్టుకొని తీసుకున్నాడనమాట నాన్న. అట్లా అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే చాలా మహిమలు ఉంటాయన్నమాట. మనకి ఏమన్నా తీరని కష్టాలు ఉన్నా కానీ తీరిపోతాయి. అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం చాలా మంచిదన్నమాట.